దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. ఈ అబ్బాయి సాక్ష్యం ఏంటంటే గత కొంతకాలం నుంచి మరి జీసస్ కింగ్డమ్ చర్చ్కి వస్తున్నాను. మరి సువార్త అయితే చేశారు. పాస్టర్ గారు ఇంటికి వచ్చి డాడీ గారు వచ్చేవారు అనమాట. డాడీ గారు వచ్చిన తర్వాత నేను కూడా రావడం మొదలుపెట్టాను. మరి ఈ మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. పాస్టర్ గారు కూడా నా వివాహం గురించి ఎంతో ప్రార్థన చేశారు. ఎంతో కానీ నాకు ఎన్నో హిందూ సంబంధాలు వచ్చాయి. అయినా నేను చేసుకునేందుకు ముందుకి వచ్చాను. అయినా కూడా మాకు పాస్టర్ గారు ధైర్యం ఇచ్చి మీకు ప్రేర్ చేశారు. ఎలాగైనా అవుతుంది, ఎలాగైనా చేస్తారని. పాస్టర్ గారు అయితే మటుకు కంపల్సరీ మరి ఎంతో నా గురించి ప్రార్థనలో పెట్టారు, నా గురించి ప్రేయర్ చేశారు. అలాగే మా ఇంటి గృహానికి కూడా వచ్చేవారు, హౌస్ సిస్టమ్ కూడాను. ఏదేమైనా మరి పాస్టర్ గారి సంబంధం కూడా పాస్టర్ గారు సమకూర్చి నా పట్ల ఎంతో కృపను చూపించారు, ఎంతో ప్రేర్ చేశారు. అంతా పాస్టర్ గారి మట్టుకు చాలా నా విషయంలో మట్టుకు చాలా భారంగా ప్రార్థన చేశారు. సంబంధం విషయంలో కూడా పాస్టర్ గారు ఎంతో నా గురించి ఎంతో అనుకున్నాను. నన్ను చాలా ఇదిగా అనుకున్నాను. మరి దేవుని నమ్ముకున్న అమ్మాయి నాకు ఇంకా అవ్వదేమో, ఎంతో మళ్ళీ హిందూస్లోకి వెళ్ళిపోలేమో, ఇంత రక్షణ తీసుకొని మళ్ళీ దేవుని నుంచి ఇదవుతానేమో అనుకున్నాను. కానీ ఏదేమప్పటికీ అమ్మగారు ప్రార్థన చేశారు, చక్కగా సంబంధం కూడా చూశారు. అమ్మగారు మొత్తం చేశారు. అమ్మగారు ఎందుకంటే నా విషయంలో మట్టుగా చాలా కేర్ తీసుకున్నారు. అలాగే మా ఫ్యామిలీ గురించి కూడా ఎప్పటికప్పుడు ప్రార్థన చేసేవారు. నాకు ఏది అవసరమైనా కూడా అమ్మగారికి చెప్తుండేవాడిని. ఫోన్లోనైనా ఏదైనా ప్రార్థనలు పెట్టేవారు. మరి మందిరంకి వచ్చిన జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చిన మరి ఎన్నో కార్యాలు పొందుకొని ఎన్నో ఇది చూశాను. అలాగే నా వివాహం విషయంలో కూడా మరి పాస్టర్ గారు చేసినందుకు పాస్టర్ సంజయ్ రాణ్ గారికి నా వందనాలు చెల్లించుకుంటూ నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం చెప్తున్నందుకు దేవుడికే మహిమ కలిగిన గాక. ఆమేన్.